అందరికీ హాయ్ అండి. సో, మనకి ఏప్రిల్ నుంచి అయితే 2% అయితే డీఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఈ 2%తో డీఏ అనేది 60% అయితే రీచ్ అయింది. అయితే బీపీఎం యొక్క సాలరీ, ఏబీపీఎం యొక్క సాలరీ, డీఏ పర్సెంట్, డీఏ అరియర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. స్టార్టింగ్ అంటే నేను బేసిక్ వాల్యూ చెప్తాను. దాన్ని బట్టి మీ యొక్క బేసిక్‌కి ఎంత ఉందనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ కొత్తగా జాయిన్ అయిన బీపీఎం యొక్క టీఆర్సీ ఎంత ఉంటుంది అంటే బేసిక్ పే అనమాట. సో 12,000 ఉంటుంది. సో 12,000కి డిఏ అనేది ప్రజెంట్ అయితే 58%. సో 58% అంటే క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఎలా క్యాలిక్యులేట్ అంటే టీఆర్సీఏ ఇంటూ 58% అంటే డిఏ ఎంత వస్తుంది అప్పుడు 6,960 వస్తుంది. అది ప్రజెంట్ డిఏ. ఇప్పుడు మనకు 2% యాడ్ అయ్యింది కదా. సో ఈ 2% అనేది మనకు టీఆర్సీ ఎంత 12,000. సో 12,000 ఇంటూ 2% వేసుకోవాలి. 2% వేస్తే డిఏ అనేది వచ్చిందనమాట. సో ఈ డిఏ అనేది ప్రజెంట్ డిఏకి ఏప్రిల్ మంత్ నుంచి ఇంక్లూడ్ చేస్తారు. సో ప్రజెంట్ డిఏ ఎంత 6,960. మనకి ఈ 2% డిఏ ఎంత వచ్చింది 240. అంటే ఏప్రిల్ మంత్లో టోటల్ డిఏ ఎంత వచ్చింది 7,200 వచ్చింది. సో మనకి ఈ యొక్క డిఏ 2% అనేది ఎప్పటి నుంచి జనవరి నుంచి మనకి ఇంప్లిమెంట్ అయింది. సో అంటే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవ్వాలి. సో ఈ మంత్ అంటే ఆల్రెడీ గడిచిపోయిన మంత్ని ఒకేసారి ఇవ్వడం దాన్ని అరియర్స్ అంటారు. సో దాన్ని డిఏ అరియర్స్ అంటారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎన్ని మంత్స్ 3 మంత్స్. సో 3 మంత్స్ ఇంటూ 240 వేసుకోవాలి. అంటే మనకు 720 రూపీస్. అంటే మీకు డిఏ కింద డిఏ అరియర్స్ అని 720 రూపీస్ యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ మీకు ఏదైతే అదర్ అలవెన్సెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంచుమించుగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే 23,000 నుంచి 23,896 రూపాయల దాకా మీ యొక్క శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బీపీఎం శాలరీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే ఏ బీపీఎం అయింది అనుకోండి వాళ్ళ యొక్క టీఆర్సీ ఎంత ఉంటుంది 10,000 ఉంటుంది. సో 10,000కి ప్రజెంట్ బేసిక్ పే ఎంత ఉంటుంది. సో 10,000కి టీఆర్సీకి ప్రజెంట్ డిఏ ఎంత 58% అంటే 5,800 వాళ్ళకి డిఏ ప్రజెంట్. 2% ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి సో 2%కి ఎంత 200. సో టోటల్ డిఏ ఎంత ఏప్రిల్ మంత్కి 6,000. సో 6,000 ప్లస్ మీ యొక్క బేసిక్ పే ఎంత 10,000 ప్లస్ మీకు ఏదైనా అదర్ అలవెన్స్ అంటే సిఎంఏ కానీ సైకిల్ అలవెన్స్ కానీ ఇట్లా కంబైన్ డ్యూటీ అలవెన్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకొని టోటల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా టోటల్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా ఏబీపీకి అంటే కొత్తగా జనాలకి 18,400 నుంచి 19,500 వరకు అయితే వస్తుంది. సపోజ్ ఆల్రెడీ మాకు ఎగ్జిస్టింగ్ మంది ఉంటారు కదా కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీ యొక్క బేసిక్ పే అంటే టీఆర్సీకి ఇంటూ 2% వేసుకోండి. అక్కడ వచ్చిన అమౌంట్ ఇప్పుడు ప్రజెంట్ డిఏ ఉంది కదా ఆ డిఏకి యాడ్ చేసుకోవాలి. సో ఏదైతే మనం యాడ్ చేసుకోవాలి ఇంటూ 3 మంత్స్ అది మీకు టోటల్. మిగతా అన్ని రిమైనింగ్ అలాగే ఉంటాయి. సేమ్ బేసిక్ పే అలాగే ఉంటుంది. మీకు రిమైనింగ్ కంబైన్ అలవెన్స్ అలాగే ఉంటాయి. ఓన్లీ డిఏ మాత్రమే ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ విధంగా మనం డిఏ ఇది మన యొక్క శాలరీలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఏప్రిల్ నుంచి మీకు ఏదైతే డిఏ పెరిగిందో ఆ డిఏ అనేది ప్రజెంట్ డిఏలోకి యాడ్ చేసి అదే మంత్ నెక్స్ట్ డిఏ పెరిగే వరకు అదే మీకు కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.